सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ओम नमो गणपतये। ओम श्री गणेशाय नमः। ओम नमो बृहस्पतये। ओम नमस्तस्मै ब्रह्मणे। ओम नमो विष्णवे नमः। ओम श्रीमत्सुन्दरमीशानं श्रीमत्सिद्धिविनायकं षण्मुखं स्कन्दमानन्दं ब्रह्माणं विष्णुमाश्रये। यस्याज्ञया जगत्स्रष्टा विरिञ्चिः पालको हरिः संहर्ता कालरुद्राख्यः नमस्तस्मै पिनाकिने। కార్తీక మాస మాహాత్మ్యం స్కాంద పురాణాంతర్గత కార్తీక మాస మాహాత్మ్యంలో 19వ రోజు వినవలసినటువంటి కథను మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నామండి. కార్తీక మాహాత్మ్యం అండి చాలా అద్భుతంగా ఉంటుంది. మహావిష్ణువు యొక్క భక్తిని మనలో పెంచుతుంది, పరమశివుడు యొక్క భక్తిని మనలో పెంచుతుంది, ఆచారాన్ని మనలో పెంచుతుంది, శరీరానికి సంబంధించినటువంటి జితేంద్రియత్వాన్ని మనకు మెల్లగా అలవాటు చేస్తుంది. పుణ్యాన్ని సంపాదించడానికి ఏ విధమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేయాలి అని మనకు తెలియజేస్తుంది. కార్తీక మాసం అనేది మనకు ఒక వరము దృష్టిలో పెట్టుకోండి. ఈ విధంగా కార్తీక మాసం మహిమ జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఉండగా మధ్యలో ఆకాశదీప మహాత్మ్యాన్ని మనం మొన్న చెప్పుకున్నాము. ఆకాశదీపం పెట్టినటువంటి ఆ యొక్క స్తంభం నుండి ఒక దివ్య పురుషుడు ఉద్భవించడం, అతడు ఉద్భూత పురుషుడు అని పిలువబడడం, అతడు కర్మ అంటే ఏమిటి, తత్వం అంటే ఏమిటి, బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి అని చెప్పేసి అడగడం, మహర్షులందరూ చెబుతూ ఉండడం, మహర్షులు ప్రసంగవశాత్తు మధ్యలో చాతుర్మాస్య వ్రతం గురించి చెప్పడం, చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి దయచేసి తెలియజేయండి అని చెప్పేసి మళ్ళీ ఉద్భూత పురుషుడు అడగడం, అప్పుడు మళ్ళీ మహర్షులు చెబుతూ మధ్యలో పూర్వం నారద మహర్షి చెప్పినటువంటి అనేక అంశాలను విన్నటువంటి మహావిష్ణువు మహాలక్ష్మితో కలిసి వృద్ధ బ్రాహ్మణ వేషధారి అయి భూలోకానికి విచ్చేయడం, భూలోకంలో అందరినీ చూడడం, అన్ని రకాల వాళ్ళను చూడడం. ఇక్కడ అన్ని రకాల వాళ్ళు అని అంటే కనుక పుణ్యాలు చేసేవాళ్ళు, పాపాలు చేసేవాళ్ళు, ఈ రెండింటి స్థాయిలను మించిన వాళ్ళు అని అర్థం చేసుకోండి. అన్ని రకాల వాళ్ళు అంటే తప్పుడు అర్థాలు తీస్తున్నారు కొంతమంది, తప్పండి అలాగా. ఆ విధంగా అందరినీ చూసినటువంటి మహావిష్ణువు అసలు రూపంతో ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడండి. మహర్షులంటే మహావిష్ణువుకు అంత ఇష్టం. ఆ విధంగా అసలు సెసలైనటువంటి స్వరూపంతో దర్శనమిచ్చినటువంటి మహావిష్ణువును చూసిన వాళ్ళైన మహర్షులందరూ కూడా వేనోళ్ల కొనియాడుతూ ఉన్నారు. అందులో జ్ఞానసిద్ధుడు అనే పేరు గల ఒక మహర్షి మహావిష్ణువును స్తుతిస్తూ ఉన్నాడండి. మహావిష్ణువును స్తుతించినటువంటి ఆ యొక్క స్తోత్రం, జ్ఞానసిద్ధుడు స్తుతించినటువంటి ఆ యొక్క స్తోత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది, చెబుతాను వినండి. జ్ఞానసిద్ధిరువాచ ఓం విదురధిక విధిజ్ఞా వేద వేద్యం సుగుహ్యం నిగమ హృదయవాసన్ నిశ్చలన్నద్వితీయం హిమకర రవి శర్వ బ్రహ్మముఖ్యైర్నరేంద్రైః స్తుతచరణయుగం త్వా నౌమి భూయస్తురమ్యం భవాన్న వాచాం విషయోసి నిత్యం భవార్చితాంఘ్రిర్భవభీతిహంత భవార్నవస్థైः సతతం భవాద్యైః స్తుత్యో భవద్భూధరభూతరూపైః భూతాని భూతాని తథైవ సంతి భవ్యాని సర్వాణి చరాచరాణి భవద్విభూతిః పరమా పరస్మాత్ పరో భవానీ పతిపూజితాంఘ్రిః త్వమీశ్వరో యన్నిఖిలం విభాతి మాయామయం స్రక్ఫణికల్పమీశ చరాచరం విశ్వమనేకబీజం భూతైర్మహద్భిः సహ మాయయా చ ఆదౌ తథాంతే చ భవాన్ సమగ్రం విశ్వావతస్థో భవసీహ మధ్యే అన్నస్య యజ్ఞస్య చ తన్మురారే చతుర్విధస్యాపి విచిత్రరూప ఆనందవారాన్నిధిరీశ్వరత్వం త్వమేవ తద్వచ్చితి సర్వతోపి సర్వాకరం సరజపురాణసారం త్వత్తః సమస్తం త్వయి లీయతే చ ఆత్మానానాం హృదయాంశుజన్యః సాక్షాత్ త్వమీశోऽఖిలలోకవంద్యః ద్రష్టున్న శక్యో మనసాపి యద్యత్ న దృశ్యసే మాం సదృశాన్ త్వమత్ర నమో నమస్తే శివతే నమోస్తు నారాయణస్త్వం కురు మాం కృతార్థం త్వద్దర్శనం మా విఫలం మమాస్తు నమో మురారే పురుషాయ తుభ్యం త్వం మాం సదా పాహి సురేశ్వరత్వం నమః పరేశాఖిలలోకవంద్య ఏవం కృతే హంచ కృతః కృతార్థః నతేపి కించిత్ పరియాతి నాశం కృపానిదానంతు భవాన్ వదాన్యః
శోచ్యస్తథాహంచ భవార్ణవస్థః సంశుద్ధ పాహీశ్వరలోకవంద్య సంసార సింధౌ పతితం మురారే నమస్త్రైలోక్యనాథాయ నమస్త్రైలోక్యవాసినే అనంతాయాది బీజాయ విష్ణవే వేధసే నమః హంసాయ హంసపతయే నమః పూర్ణ సదాత్మనే గుణాతిగాయ గురవే నమస్తే కరుణానిధే నిత్యానంద సుధాబ్ధివాసి హరయే స్వర్గాపవర్గాప్తయే నానాభేద వివర్జితాయ సుతరాంతేజస్వరూపాయ చ సాధుష్వబ్ధి గహృత్సరోరుహదళేష్వంతస్థితాయాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే కృష్ణాయ తుభ్యం నమః విశ్వోత్పత్తి విపత్తి గుప్తిపతయే వైకుంఠవాసాయ తే వ్యాసాద్యైర్నతపాద పద్మ విబుధైః ఆనమ్రవాక్కంధరైః స్తుత్వా తే పదభక్తినావమధికం త్వారుహ్య జన్మార్ణవం తీర్త్వా త్వాం సమమాపురార్తిహరణం తేజోమయం తే హరే నానాబోధసుతర్కవాక్యవిచయైః నానాపురాణాగమైః నానాశాస్త్రవిచారనీతిసహితైర్నత్వాం విదుర్మానవాః త్వద్భక్త్యా చ నిరంజనద్యుతిబలాత్ త్వత్పాదపద్మం హరే పశ్యంత్యాత్మవిశేషమేవ సతతం త్వద్భక్తితశ్చోత్తమం హస్తీంద్రధ్రువపాలకాయ విభవే ప్రహ్లాద సంరక్షిణే మార్కండేయ విభీషణోద్ధవ పరిత్రాత్రేజశः సంపదే త్వన్నామగ్రహణేన పాతకచయంతూర్ణం చ నశ్యత్యహో దిష్ట్యాయ సకృదేవ త్వత్పదయుగం ప్రాప్నోతి తుభ్యం నమః కేశవాయ నమస్తేస్తు నమో నారాయణాయ చ గోవిందాయ నమస్తేస్తు విష్ణవే జిష్ణవే నమః మధుసూదనాయ దేవాయ మహేశాయ మహామతే త్రివిక్రమాయ నిత్యాయ వామనాయ నమోऽस्तु తే శ్రీధరాయ నమస్తేస్తు హృషీకేశాయ తే నమః నమస్తే పద్మనాభాయ నమో దామోదరాయ చ సంకర్షణ నమస్తుభ్యం పాహ్యస్మాన్ కరుణానిధే. ఇదండి జ్ఞానసిద్ధి ఋషి మహావిష్ణువును చేసినటువంటి స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ఎవరైతే 3 పూటలా చదువుతారో వారు మహావిష్ణువు యొక్క సన్నిధికి వెళతారు అని దాంట్లోనే చెప్పబడింది. దాంతోపాటుగా మీరు నేను చేసినటువంటి కావేరీ స్నానం, కార్తీక మాసంలో నేను చేసినటువంటి కావేరీ స్నాన దృశ్యాలను చూసి ఉంటారండి. కార్తీక మాసంలో కావేరీ స్నానం విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. నేను స్నానం చేసినప్పుడు కూడానండి ప్రవాహం చాలా వేగంగా ఉంది, గట్టిగా ఉంది. ఆ విధంగా ప్రవాహం ఉన్నప్పుడు స్నానం చేయడం చాలా మంచిది. అలాగని అత్యధిక ప్రవాహ వేగం ఉన్నటువంటి చోటుకు వెళ్ళి ప్రమాదాలను కొని తెచ్చుకోకండి. నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. మామూలుగా మేము ఎప్పుడూ చేసేటటువంటి స్థలంలో భీకరమైనటువంటి ప్రవాహం ఉంది, అక్కడికి వెళ్ళలేదు నేను. అందుకని కొంచెం తీరంలోనే కేవలం నాభి మాత్రము అని చెప్పారు చూసారా కావేరీ స్నానంలో, అందువల్ల నాభి మాత్రమే ఉండి చక్కగా స్నానం చేసుకుని వచ్చేసానండి. అందువల్ల ఎప్పుడూ కూడా పుణ్యానికి పోయి శరీరాన్ని పోగొట్టుకోకూడదండి. శరీరం ఉంటేనే మనం సత్కర్మలు ఆచరించి పాపాలను పోగొట్టుకుని మనం పుణ్యాన్ని సంపాదించుకుని ఉత్తమ లోకాలు ఉత్తమ జన్మలు పొందగలుగుతాం. శరీరమే లేకపోతే ఎలాగండి? శరీరాన్ని పోగొట్టుకుంటామా అజ్ఞానం చేత, మూర్ఖత్వం చేత. కానీ అండి తాజాగా ఒక సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసిందండి. ఏమిటా సంఘటన అంటే, ఒక మాతాజీ, ఒక ఆవిడండి, మాతా అనంతానంద గారు. ఆవిడ ఉపన్యాసాలు, ఆవిడ మాట్లాడే మాటలు, ఆవిడ పెట్టేటటువంటి సందేశాలు ఇవన్నీ నేను చూస్తూ ఉండేవాడిని గత కొన్ని సంవత్సరాలుగా. ఎప్పుడూ బాహాటంగా ప్రకటించలేదు నేను. ఆవిడ చూస్తూ ఉంటానని కానీ, ఆవిడ మాటలు బాగుంటాయని కానీ. తాజాగా ఆవిడ చిట్ట చివరి 2 వీడియోలు ఆవిడ యూట్యూబ్ ఛానల్లో పెట్టేసి, ఇక నేను వెళ్ళిపోతున్నాను లోకాన్ని వదిలి అని చెప్పేసి బలవన్మరణానికి పాల్పడ్డారండి. భగవద్గీత ఎంతో అద్భుతంగా చెప్పేటటువంటి ఆవిడ. మరి ఎందుకు ఆవిడ మనస్సు ఆ విధంగా నిర్ణయం తీసుకునే దిశగా కదిలిందో తెలియదండి నాకు. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ స్థితిలోనూ బలవన్మరణం ఎవరూ కూడా ఆ నిర్ణయం తీసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోకూడదండి. సుందరకాండలో మనం చూసుకుంటే కనుక రావణాసురుడు వచ్చి హెచ్చరికలు చేసి 2 మాసాలే సమయం ఉందని చెప్పడము, లేకపోతే కనుక నేను నిన్ను ఇంక వధించి వేస్తాను అని చెప్పడం, తోటి రాక్షస స్త్రీలకు 2 మాసాల తర్వాత మాట వినకపోతే మీరే చంపి తినేయండి అని చెప్పడం, ఇవన్నీ చూసి సీతాదేవి అంతటి మహాసాధ్వి మహాలక్ష్మికే ఒక రకమైనటువంటి భావన వస్తుందండి.
ఆవిడ కూడా జడను చుట్టుకోబోతుంది పీకకు. ఇంతలో ఆవిడకు శుభ సూచనలు కనిపిస్తూ ఉంటాయి. ఆ యొక్క హనుమంతుడు కనిపించడం అదంతా తరువాతి కథ. అప్పుడు అనుకుంటుంది ఆవిడ, అసలు మనిషి అన్నవాడు జీవించి ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా శుభాలను చూస్తాడు, ఈరోజు కాకపోతే రేపైనా సుఖాలను చూస్తాడు. ఈరోజు కష్టం కావచ్చు, కానీ రేపైనా సరే ఖచ్చితంగా సుఖం ఉంటుంది. కష్టం తరువాత సుఖం, సుఖం తరువాత కష్టం అనేది లోక సహజం. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం. ఇదే లోకరీతి. ఎల్లప్పుడూ దుఃఖంతో ఉండడం అనేది ఉండదు. దుఃఖాలు అనుభవించుకుంటూ వెళ్ళాలంతే. ఇదే మానవుడి పని. సుఖానికి బాటలు వేసుకోవాలి. ఆ విధంగా పాపం ఆ మహాతల్లికి ఏమి కష్టం వచ్చిందో తెలియదండి. కొంత ఆవేదనను చిట్ట చివరి వీడియోల్లో వ్యక్తం చేసి ఆవిడ బలవన్మరణానికి పాల్పడ్డారండి. ఆవిడకు సద్గతులు కలగాలి అని చెప్పేసి నేను మనసా కోరుకుంటూ, అంటే అంత గొప్ప ఒక మహా మనిషి అండి ఆవిడ. ఆవిడ చెబుతూ ఉన్నటువంటి ఉపదేశాలు నేను చాలా మటుకు వింటూ వచ్చానండి. ఆవిడ ఆ విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఆవిడ శిష్యులకు, ఆవిడ భక్తులకు కూడా తీవ్రమైనటువంటి దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆవిడకు సద్గతులు కలగాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నానండి. ఈ విధంగా స్తోత్రం చేసినటువంటి జ్ఞానసిద్ధి మహర్షిని చూసి మహావిష్ణువు చాలా అద్భుతంగా నీ యొక్క యోగ్యతను చూసి, నీ తపస్సును చూసి నేను మెచ్చుకుంటూ ఉన్నాను. జ్ఞానసిద్ధి, నీకు ఒక వరాన్ని ఇస్తాను, కోరుకో అంటే, నాకు ఇంకేం కావాలి స్వామి, నీ సాలోక్యాన్ని నాకు ఇవ్వు, నీ వైకుంఠ వాసాన్ని నాకు ప్రసాదించు అని చెప్పేసి కోరుకోగా వైకుంఠ ప్రాప్తిని మహావిష్ణువు అనుగ్రహించాడండి. దాంతోపాటుగా నేను మహర్షులందరికీ తెలియజేస్తూ ఉన్నాను, సకల మానవాళికి కూడా నేను చెబుతూ ఉన్నాను, చాతుర్మాస్య వ్రతం అనేది చాలా విశేషమైనది. నేను యోగ నిద్రలో ఉండేటటువంటి 4 మాసాలు కూడా ఎవరైతే వ్రతం చేస్తారో వాళ్లకు నా యొక్క లోకాన్ని నేను ప్రసాదిస్తాను, నా యొక్క రూపాన్ని ప్రసాదిస్తాను అని చెప్పేసి ఆయన వరాన్ని ఇచ్చాడండి. ఇచ్చి చాతుర్మాస్య మహిమను విశేషంగా తెలియజేశాడు. కావున చాతుర్మాస్య వ్రత మహిమ అనేది సాక్షాత్తుగా మహావిష్ణువు చెప్పినటువంటిది. వచ్చే సంవత్సరం నుండి అయినా సరే చాతుర్మాస్య వ్రతం చేసే ప్రయత్నం కూడా చేయండి. చాతుర్మాస్య వ్రతంలో దాగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు కావచ్చు, చాతుర్మాస్య వ్రతంలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క సామాజిక, శాస్త్రీయ, సైంటిఫిక్ అంశాలు కూడా నేను రాబోయే చాతుర్మాస్య వ్రతానికి ముందు చెబుతానండి. ఆషాఢ శుద్ధ ఏకాదశికి ముందు ఆ యొక్క సందర్భం వస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 మాసాలు చాతుర్మాస్యం అనేది వస్తుందండి. అప్పుడు మళ్ళీ మనం మరింత విశేషంగా చెప్పుకుందాము. వ్రతం సమాచరే నిత్యం ఏన కేనాపి మానవః సోపి క్రతు శతం పుణ్యం ప్రాప్య పశ్చాద్ధరిం వ్రజేతు. చాతుర్మాస్య వ్రతం చేసినటువంటి వాళ్ళు 100 యజ్ఞాలు చేసినటువంటి ఫలాన్ని పొంది మరణానంతరం విష్ణులోకానికి వెళతారు, హరిని చేరుకుంటారు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఇత్యాకరణ్య హరేర్వాక్యం చాతుర్మాస్య వ్రతం శుభం జ్ఞాన సిద్ధాదయ సర్వే కృత్వా విష్ణుపదం యయుః. మహావిష్ణువు ద్వారా సాక్షాత్తు చాతుర్మాస్య వ్రతాన్ని విన్నటువంటి మహర్షులంతా కూడా జీవితాంతము చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి మరణానంతరం వాళ్ళంతా కూడా విష్ణు పదాన్ని చేరారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మాస మాహాత్మ్యే 19వ అధ్యాయః. స్వస్తి.